ఇక్కడ పక్కన అక్కడ విలన్ సంపత్ గారిని సంపత్ని కూర్చోబెట్టి పెట్టు సంపత్ రాయ్ రాయ్ అని గంతులు కొట్టేసుకొని నీ సత్తారా నా సత్తారా రారా సపోతుంటే ఉంటాయి లైక్ అంకుల్ అది రియలీ లైక్ రియలీ గ్రేట్ ప్రతి బిట్టు పెట్టి అంటారు ఉండరు అది మామూలు బయట మందు పార్టీ ఏమో అక్కడ ఉంటారు బాలయ్య గారి దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఇది చేయాలి మాకు మీరు అంటే అండ్ మాసీగా చేసింది ఇంతకుముందు ఏంటి అదే కదా ఫస్ట్ సినిమా ఏంటో 100 సంవత్సరాల ముందు ఇప్పుడు మొన్న చేసిన నమ వెంకటేశ్వర ఏమో ఒక 1000 సంవత్సరాల ముందు సో ఇప్పుడు ప్రెసెంట్కి ఈ సినిమాతోనే వచ్చింది జనరేషన్కి అనమాట వచ్చింది ప్రజ్ఞ. మొత్తానికి ప్రెసెంట్కి వచ్చింది I think all the war, all the fighting is happening. ఈ దేవత కోసం ఇండైరెక్ట్ గా I think I'm equally energetic. యా సూపర్ ఎనర్జీ గారు ఎక్కడ తగ్గేది లేదు. ఎక్కడ తగ్గేది లేదు But I can't compare. అంటే నాకు సాంగ్ ఎందుకంటే వెరీ బ్యాడ్ స్టూడెంట్స్ చదివేటప్పుడు సో ఎవ్రీ 1 year దే యూస్ టు కీప్ మీ అవుట్ ఆఫ్ ద స్కూల్ సో దాన్ని బట్టి సో ఐ చేంజ్ ఐ స్టడీ లైక్ ఇన్ 13-14 స్కూల్స్ బై 12th క్లాస్ స్కూల్ స్టడీ అండ్ మాస్ సాంగ్ అయితే అందరూ షాక్ సెట్లో ఏది మన ప్రజ్ఞనే యావరేజ్ లాగా ట్రైలర్ ఎలా ఉంది సినిమా లాగా ఇంకా ఎక్కువ ఉంటుంది సినిమా మా డాడీ వినాలి అమ్మ వినాలి భార్య వినాలి పక్కింటి ఆవిడ వినాలి ఇలాంటివన్నీ అనుకోను అనమాట మాసోడు అసలు పాసోడు దూసుకొచ్చాడు దుమ్మురే పేగుంటూ రోడ్డు డంటనక నగిరినక డంటనక నగిరినక నగిరినక డంటనక నగిరినక బికాజ్ ఐ మీన్ రియలీ లవ్ చేసిన సినిమా సో నన్ను అడిగితే నేను అలా బిట్స్ చెప్పలేను సో లెట్స్ సీ ఐ హోప్ నేను లవ్ చేసినంత మీరు అందరూ లవ్ చేస్తారని హాయ్ హలో వ్యూయర్స్ మంచువారింట పుట్టి మంచు కన్నా తెల్లటి మనసున్న ఈ కుర్రాడు ఇప్పుడు హాట్ మిర్చి గుంటూరోడిగా మన ముందుకు వచ్చేస్తున్నాడు. ప్రేమలో పడిన ఈ కుర్రాడికి బీపీ రేజ్ అయితే మన ఇమాజినేషన్కే వదిలేస్తాడంట సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో. కానీ ఈ గుంటూరోడు ఓవరాల్గా ఎలా ఉంటుంది అన్న విషయాల్ని పంచుకోవడానికి మాత్రం గుంటూరోడు అలాంగ్ విత్ హిస్ దేవత అదేనండి మన మంచు మనోజ్ అండ్ ప్రజ్ఞ జైస్వాల్ రెడీగా ఉన్నారు. సో మన చిట్ చాట్ స్టార్ట్ చేసేద్దాం. హాయ్ మనోజ్, హౌ ఆర్ యు? ఫైన్ బాగున్నారా? ఎస్ ఫైన్. హాయ్ ప్రజ్ఞ. Hi Manjusha. సో ఎలక్ట్రిఫైయింగ్ ట్రైలర్ వామ్మో అనిపించింది అనమాట. ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి అని. సీరియస్లీ థ్యాంక్ యూ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు కళ్ళు ఆర్పకుండా చూసేలా ఉంది ట్రైలరే. ఇంకా సినిమా ఏ రేంజ్ లో ఉంటుంది అన్నది మాత్రం మా ఇమాజినేషన్ కి మీరు వదిలేశారు. ఇమాజినేషన్కి వదిలేస్తున్నారు. యా, ఇలాంటి ఒక మాసీ గుంటూరోడికి ఇలాంటి ఒక క్యూట్ గర్ల్ కి మధ్య ఉండే ఈ లవ్ స్టోరీ అసలు ఎలా ఉండబోతుంది? 3వ తారీఖు సినిమా చూస్తే తెలుస్తుంది. అంటే చాలా ఎంత ఆత్రంగా అడిగాను నేను. That's the story Manjusha. How I fall in love with somebody who's just not what I wanted in my life partner. So what he does or what I like in him eventually. Yeah, eventually why I fall for him. That's our love track. బట్ చాలా స్వీట్ అండ్ క్యూట్ లవ్ స్టోరీ Yeah. అండ్ ఫన్ అన్నమాట. Like funny, cute. ఫన్నీ క్యూట్గా Yeah. అండ్ ద క్రెడిట్ గోస్ టు సత్య గారు డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్ అండ్ ఆయనే రైటింగ్ ఆయనే డైరెక్షన్ స్క్రీన్ ప్లే స్టోరీ అండ్ హీ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. ఫస్ట్ నరేషన్ విన్నప్పుడే వావ్ అనిపించింది. అనిపించిననే సో ఐ వాస్ లైక్ ఇది వెంటనే చేద్దాండి మిమ్మల్ని ఫాలో అయితే చాలు ఈ సినిమాకి అనేసి నేను మోస్ట్లీ నా పర్ఫార్మెన్స్ అన్నీ ఆయన చేసి చూపిస్తే దాన్ని నేను తీసుకొని ఓన్ చేసుకొని చేశాను ఈ సినిమాలో. అసలు ఇంతకీ సత్తా ఉన్నాడు గుంటూరోడే ఎందుకు అయ్యాడు? అంటే వాడిని అలా తీసుకెళ్తారనమాట. బేసిక్లీ హీరో క్యారెక్టరైజేషన్ ఏంటంటే ఆడికి ఎక్కువ ఆనందం వచ్చినా తట్టుకోలేరు, ఆడికి కళ్ళ ముందర ఏదో అన్యాయం జరిగితే చేయి దురదపడుతుంది అనమాట. ఇంకా దురద ఎలా తిరుగుతుందో సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సో అలాగా అండ్ మెయిన్ ఇంకోటి సినిమా ఇంకో హీరో అని చెప్పచ్చు, ద విలన్ సంపత్ గారు. ఎందుకంటే నన్ను పోటీ ఉంటుంది ఇద్దరికి. అతనేంటి ఆ క్యారెక్టర్ ఈగోయిస్టిక్, ఒక చిరాకు, కోపం, అసహనం అన్ని భరతనాట్యం పడుతూ ఉంటాయి తల మీద అనమాట. అతనికి హీరోకి ఈగో, విలన్ కి ఈగో. హీరోకి ఈగో లేదు, కాదా? తప్పు జరిగితే తట్టుకునే వాడేవాడైనా సరే నాకు అనవసరం అనేది ఆ క్యారెక్టర్. వీళ్ళిద్దరు మధ్యన పడే రిఫ్టే సినిమా అంతా వెళ్తూ ఉంటుంది. అతనికి ఆ ఈగో పెట్టుకొని నా మీద పడుతూ ఉంటాడు. జస్ట్ ఒక ఈగో రియల్ లైఫ్లో ఎలా జరుగుతుంది ఇన్సిడెంట్, మామూలుగా ఎక్కడ ఒక చిన్న గొడవ అలా చిరిగి చాటంత అవుతుంది కదా, అలా ఒక చిన్నదిగా మొదలై అది అలాగా పెరిగిపోతుంది వేరేలాగా. సో ప్రజ్ఞ జనరల్గా ఈ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ అనే ఒక జానర్కి వచ్చినప్పుడు హీరోయిన్స్కి ఎక్కువ స్కోప్ ఉండదు పర్ఫార్మెన్స్కి, కానీ యూనో రన్ టైం కూడా ఎక్కువ ఉండదు అని వింటూ ఉంటాం. బట్ ఇక్కడ ట్యాగ్ లైన్లో ప్రేమలో పడ్డాడు అని ఉంది కాబట్టి హీరోయిన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అని అర్థం అవుతుంది. సో హౌ ఇంపార్టెంట్ యువర్ క్యారెక్టర్ ఈజ్ ఇన్ ద స్టోరీ? I think my character is like a very, very important character in the film because
I think all the war, all the fight, everything is happening. ఈ దేవత కోసమే కదా. ఇండైరెక్ట్ గా ఓకే Yeah, not really, ఇండైరెక్ట్లీ but అవుతూ ఉంటుంది, బట్ షీఈస్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్. మెయిన్ ఓకే మూవీకి మెయిన్ అంటే ఆ లవ్ స్టోరీకి కానీ వీడికి ఇటు క్యారెక్టర్ మారడం కానీ, మామూలుగా సాంగ్ ముందు వచ్చి అది ఒక సీక్వెన్స్ చేసి సాంగ్ వెళ్ళిపోయి నాట్ దట్ మాత్రం టిపికల్ కాదు. ఓకే కమర్షియల్ ఫిల్మే, బట్ ఎవ్రీబడి హ్యావ్ దర్ ఓన్ ఇంపార్టెన్స్ అనమాట. ఎవ్రీ క్యారెక్టర్ Oh. ఇట్స్ ఓన్లీ హీరోయిన్ సాంగ్ ముందు వచ్చేసి కికి అని డాన్స్ చేయడం కాదు. దానికి పర్ఫార్మెన్స్ స్కోప్ అండ్ షీ డి ఫెంటాస్టిక్ జాబ్ అనమాట. అండ్ ఈ సాంగ్ కూడా ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ మాంటేజెస్ మాకు. సో మాంటేజెస్లో పర్ఫార్మెన్స్ ఎక్కువ చేయాలి. ఓకే సో ఆ మాంటేజెస్ దర్ మోర్ పర్ఫార్మెన్స్ స్కోప్ ఫర్ హర్ టు ఈ సినిమాలో యాజ్ అన్ ఆర్టిస్ట్. అండ్ మాసీగా చేసింది. ఇంతకు ముందు ఏంటి, అదే కదా. ఫస్ట్ సినిమా ఏంటో 100 సంవత్సరాల ముందు, ఇప్పుడు మొన్న చేసిన నమో వెంకటేశ్వర ఏమో ఒక 1000 సంవత్సరాల ముందు. సో ఇప్పుడు ప్రెసెంట్కి ఈ సినిమాతోనే వచ్చింది అనమాట. వచ్చింది ప్రజ్ఞ. మొత్తానికి ప్రెసెంట్కి వచ్చింది అండ్ మాస్ ఈ జనరేషన్కి. అండ్ మాస్ సాంగ్లు అయితే అందరూ షాక్ సెట్లో, ఏది మన ప్రజ్ఞనే అరేజ్ లాగా. అరే చాలా బాగా చేసింది. I love dancing, so I had a lot of fun. But these guys were all like surprised. బాగా ఓపెన్ అప్ అయిపోయారు ఈ సినిమాలో, మాకు అర్థమైంది. సరే ఇప్పుడు ఈ 3 జానర్స్ కవర్ చేశారు కదా, మీకు బేసిక్ గా ఏది బాగా ఇష్టం? There's nothing like that. I really enjoy my work. I love all my మనకి roles. సొంతంగా ఒక ఫేవరెట్ అనేది ఉంటుంది కదా జనరల్ గా. I don't know. I don't really have any favorite like that. I enjoyed Kanchi as much as Om Namo, as much as Good Road, but they're different. Like it's Okay. different. But I enjoy. I'll tell you, I love this commercial thing. Like it was new for me, but I had a lot of fun. ఓకే You know, the whole dance sequences and mass stuff. It's great fun. కానీ ఈ ఎనర్జీని ఎలా తట్టుకున్నారు మీరు? I think I'm equally energetic. యా సూపర్ ఎనర్జీ అనమాట. తగ్గేది లేదు. ఎక్కడ తగ్గేది లేదు. But I can't compare to them. అంటే నాకు ఆ సాంగ్ చూస్తే మాస్ అని వస్తుంది దాంట్లో. అవును, ఆ బాడీ లాంగ్వేజ్ అసలు too అవును, much. ఫుల్ మాసీ అసలు ఏంటి, మీరు ఏదైనా స్క్రిప్ట్ విన్నప్పుడు మీ క్రైటీరియా ఏంటి, మీకు అసలు కిక్ ఇచ్చే విషయం ఏంటి? కొత్తగా ఉంటే నార్మల్గా కిక్ ఇస్తుందండి. బేసిక్లీ Okay. సంథింగ్ కొత్తదనం అంటే కమర్షియల్ నాకు వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో అదే చేసుకుంటూ ఉంటే ఇంకా పర్పస్ ఆఫ్ ద లైఫ్ ఏంటని నా ఇదనమాట. ఓకే సో వెన్ ఎవర్ ఐ డూ ఏ డిఫరెంట్ ఫిల్మ్, ఇది కూడా మై ట్రైలర్ టెల్స్ ఇట్. అవును. ఇది ఎలాంటి సినిమా అని ముందే చెప్పేస్తాను నా కథలు. ఎప్పుడు నా ట్రైలర్స్లో ఏదో ఉండదు. అండ్ ఎస్పెషలీ ఈ గుంటూరు రోడ్ చేసినప్పుడు ఇది కమర్షియల్ సినిమా, సో ట్రైలర్ కమర్షియల్గానే ఉంటుంది. అదే అవును. మీకు ట్రైలర్ ఎలా ఉందో సినిమా అలాగే ఉంటుంది మీకు. ఇంకా ఎక్కువ ఉంటుంది దాంట్లో సినిమాలో, ఓకే అంత తగ్గేది ఉండదు. డెఫినెట్ గా. డెఫినెట్లీ. సో ఇప్పటి వరకు ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ స్కోప్. నేను ఎప్పుడు కంగారు పడలేదు కమర్షియల్ దీంట్లో. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఏజ్ అదంతా ఉంది కాబట్టి, సో ఐ వెయిటెడ్ అండ్ నా ఏజ్ కొన్ని తగ్గట్టు అవన్నీ ఐ ట్రైడ్ అవుట్ డిఫరెంట్ స్టఫ్. ఓకే సో ఇప్పుడు గుంటూరు రోడ్ నుంచి కమర్షియల్ దీంట్లోకి స్టార్ట్ కానీ అయ్యారు. మీరు చాలా రివర్స్ లో వచ్చారు తెలుసా. ఎవరైనా ఫస్ట్ కమర్షియల్ మూవీస్ తో మాస్ లోకి వెళ్ళిపోయి కొన్ని హిట్లు పోగేసేసుకుని తర్వాత ప్రయోగాలు చేద్దాం అనుకుంటారు. ఈ రివర్స్ స్ట్రాటజీ ఏంటి? ఏమో నాకు అలా అనిపించింది, వచ్చారు కొత్తగా అనిపించింది, అలాగే వచ్చారు అనమాట. అంటే నాకు రావడమే ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ అనమాట. సో ఇప్పుడు మళ్ళీ సో ఎక్స్ప్లోరేషన్లో నాకు మంచి స్క్రిప్ట్స్, మంచి డైరెక్టర్స్ అందరూ వచ్చారు. సో అండ్ నన్ను అలా యాక్సెప్ట్ చేశారు. ఐఎమ్ లక్కీ ఫర్ ఇట్. చాలా కష్టమైంది, డేంజరస్ పాత్ ఎన్నుకుంది, బట్ స్టిల్ ఏదో దాటుకుని వచ్చేసాను కమర్షియల్ వరకు. సో అలాగా ఇంత డిఫరెంట్ క్యారెక్టర్స్ పోర్ట్రే చేస్తున్నప్పుడు సో ఇంట్లో ఎలాంటి సపోర్ట్ ఉంటుంది మీకు? అంటే ఏమన్నా చెప్పడం కానీ ఇలాంటివి చేస్తే ఫుల్ సపోర్ట్ అండి. బాగుంటుందని బేసిక్గా నేను స్క్రిప్ట్స్ ఏదో అనుకునేటప్పుడు, ఎప్పుడైనా వినేటప్పుడు మామూలు నా మేనేజర్ వినాలి, మా డాడీ వినాలి, అన్న వినాలి, మా భార్య వినాలి, పక్కింటి ఆవిడ వినాలి, ఇలాంటివన్నీ అనుకోను అనమాట. సో డైరెక్టర్ ఎవరైనా కష్టపడి నన్ను నమ్ముకొని వచ్చాడు. సో ఆ కథ విని నేనే జడ్జ్ చేసుకుంటాను, అది నచ్చిందా నచ్చలేదు. నచ్చితే చేద్దామండి, నచ్చకపోతే నేను సెట్ అవ్వనండి. అండ్ థ్యాంక్ క్లారిటీ, ఐ వోంట్ వేస్ట్ ద టైం, ఉండండి చూద్దాం, బికాజ్ అది వాళ్ళ ఫ్యామిలీ వెయిట్ చేస్తూ ఉంటుంది. సో దట్ ఐ లెర్న్ ఫ్రమ్ ఇంట్లో నుంచి, పెద్దల దగ్గర నుంచి నేర్చుకుంది అది. సో దట్ విల్ నెవర్ చేంజ్ అనమాట. సో దట్స్ అబౌట్ ఇట్. అండ్ నిజంగా మీరు కొంతమందిని నమ్మారు అంటే మాత్రం వాళ్ళని మీరు వదలరని కూడా మాకు తెలుసు. సో ఎందుకు అంత ఇష్టం ఆర్ నమ్మకం పెంచుకుంటారు ఒక మనిషి మీద, విచ్ ఈస్ నాట్ క్వైట్ కామన్ సినిమా ఇండస్ట్రీ దేసే. ఫస్ట్ నుంచి నాకు దేవుడు నాకు ఇచ్చింది ఏంటంటే ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఐ వాస్ వెరీ బ్యాడ్ స్టూడెంట్ చదివేటప్పుడు. సో ఎవ్రీ 1 year దే యూస్ టు కిక్ మీ అవుట్ ఆఫ్ ద స్కూల్. సో దాన్ని బట్టి సో ఐ స్టడీడ్ లైక్ ఇన్ 13-14 schools బై 12th క్లాస్కి వచ్చేసరికి. సో అప్పుడు ఎవ్రీబడి ఏంటి వీడు ఒక స్కూల్లో చదవట్లేదండి. పెద్ద అయిన తర్వాత దాని అడ్వాంటేజ్ మామూలు అడ్వాంటేజ్ కదా. ఎనీ స్ట్రీట్ ఐ గో ఐ హ్యావ్ ఫ్రెండ్స్, సో మెనీ క్లాస్మేట్స్ ఐ హ్యావ్.
ఓకేనా బేబీ పాయింట్లు ఇలాంటి పాయింట్ నాకు తెలియదు పెద్ద రిలీజ్ ఇన్ని ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వచ్చారా నాకు నా ఫోన్లో కాంటాక్ట్స్ దాదాపు ఒక 7,500 కాంటాక్ట్స్ ఎన్నో ఉంటాయి నా ఫోన్లో ఎనీ స్టేట్ ఎనీవేర్ ఐ గో ఫ్రెండ్స్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ దేవుడు అది సో వెన్ ఎవర్ నైస్ పర్సన్ కమ్ చిన్నప్పటి నుంచి జనాల్లో పెరిగాను సినిమా ఇండస్ట్రీలో పెరిగాను ఈ పాలిటిక్స్లో పెరిగాము సో ఇవన్నీ అంటే ఈ మధ్యలో పెరిగేటప్పుడు జనాలు చూసి ఒకరు మాట్లాడుతుంటే వీడు వేసేస్తున్నాడా ఏదైనా ఒక చిన్న ఇది ఉంటుంది బట్ ఒక పాయింట్ తర్వాత నమ్ముతాం ఎప్పుడైనా నమ్మిన తర్వాతే మోసం జరుగుతుంది నమ్మకం లేనప్పుడు దూరం పెట్టినప్పుడు మనం మోసం చేయలేడు సో దట్స్ ఆల్వేస్ దట్ ఆ దెబ్బలు తగులుతాయి యూ గ్రో విత్ దట్ సో అందుకే అంతేగాని మనుషులు నమ్మడం మానేస్తే ఇంక మనం బ్రతకడం వేస్ట్ సో దానివల్ల ఐ లవింగ్ పీపుల్ నేను చేసేది ప్రజ్ఞ ఫీల్ అవుతూ ఉంటుంది నేను ఎందుకబ్బా అన్ని ఒకే టైం పాస్ అయ్యి లాయర్ వరకు వెళ్ళిపోయాను నేను మొన్నటి వరకు తెలియదు లాయర్ అని బాబాయ్ అనేసి లాయర్ అనేసి He just got to know 2 days ago. He didn't know. అవునా అవును అప్పుడు మా వాళ్ళతో అమ్మో జాగ్రత్తగా ఉండాలి ప్రజ్ఞత అంటే ఇంకేంటి సినిమా అయిపోయిన తర్వాత జాగ్రత్తగానే ఉన్నావు కదా అండ్ ఎస్ మ్యూజిక్ గురించి మాట్లాడాలి సాంగ్స్ ఎంత బాగున్నాయో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నేను ఇందాక ఎలక్ట్రిఫైయింగ్ అనే వర్డ్ వాడాను కదా సో ఆ ఇంపాక్ట్ అనేది దాని నుంచి కూడా చాలా వరకు వచ్చింది సో ఎలా ఉండబోతోంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎస్పెషల్లీ మ్యూజిక్ క్రెడిట్ గోస్ టు వసంత్ స్టూడెంట్ మ్యూజిక్ ఆయన సత్య గారి ఫ్రెండ్ ఫస్ట్ నుంచి వచ్చిందే ఫ్రెండ్ అని కాదు నాకు ట్యూన్స్ వినిపించారు వినిపించగానే ఫస్ట్ గోల్ ఐ లవ్డ్ ఇట్ అనమాట సో ఎస్ విల్ గో విత్ ఫస్ట్ ఏ ట్యూన్ విన్నారు కదిలి రంగుల విల్లు వావ్ దట్స్ ద ఫస్ట్ సాంగ్ యా దట్స్ మై ఫేవరెట్ సో దట్ ఆ తర్వాత అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చిన్న గారు చేశారు అనమాట నాకు బిందాస్ మూవీ వర్క్ ఓకే బిందాస్ అండ్ పాండవుల 9 కూడా ఆయన చేశారు అవునవును సో హీ వర్క్ వండర్స్ ఫర్ మీ బిఫోర్ ఆల్సో అండ్ సో ఈ మూవీకి ఒక లక్క గారు శ్యామంగా చేశారు అందరు యూత్ గ్యాంగ్ ఆయనే సీనియర్ మా బ్యాచ్లో కట్ చేస్తే మా అందరికంటే యూత్ఫుల్గా ఆయనకి ఈగో వచ్చి యూత్ఫుల్గా కొట్టేశాడు సినిమాని ఎవడరా మీరంతా యూత్ అన్నట్టు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ద మూవీ సో ప్రజ్ఞ మీకే సాంగ్ బాగా నచ్చింది I actually like Dandanaka the most. And then I'm still figuring which one I like more. I love Pade Pade and Kadili. Rangula Villu. Rangula Villu. Yeah, these two. Pade Pade kuda I like all the songs that we loved doing a lot of fun. Shooting for Pade Pade the most. Yeah, we enjoyed అలా చిల్ అవుతూ చెట్లలో అలా షార్ట్ అంటే అలా కూల్గా అలాగ వచ్చి అందరూ నవ్వుకుంటూ బికాజ్ ఇట్ వాస్ లాస్ట్ సాంగ్ షూట్ చేస్తున్నాం సో ఒక చిన్న ఎమోషనల్ కనెక్ట్ అనమాట యూనిట్ మెంబర్స్ అందరూ సో వీ వర్ లాఫింగ్ వీ డి నో షూట్ వాస్ హ్యాపెనింగ్ అనమాట అలా నవ్వుతూ ఉంటే అలా టేక్ అంటే అలా షార్ట్కి వెళ్ళేటోళ్ళు అలాగా వావ్ సో ప్రజ్ఞ మంచి సింగర్ అని మాకు తెలుసు బట్ మనోజ్ ఇస్ ఆల్సో వెరీ సింగర్ అని మీరు రీసెంట్లీ ప్రూవ్డ్ ఇంకేముంది చెప్పండి ఆలస్యం ఎందుకు మనకి మీరు పాడతారు కదా నేను పాడను అది ఆడండి నేను పాడతానని ఎక్కడా లేదు అసలు అది నేను పాడతా మీరు ఆడండి అవును మీరిద్దరు ఒక 2 లైన్స్ ఏం పాట ఏ పాట అంత మంది సింగర్లు హర్ట్ అవుతారేమో కదిలే రంగులు ఓన్లీ దట్ వీ కెన్ సింగ్ దండనక I sing ఏ ప్రజ్ఞ పాడితే విందాం దండనక Which one? అసలు మసడు దుసుకుచ్చాడు దుమ్మురే పే గుంటూరు రోడ్డు డండనక నగిరినక డండనక నగిరినక నగిరినక డండనక నగిరినక రాజా డైమండ్ రానాని వెలక నువ్వే విసిలేసి పిలిచాక డండనక నగిరినక డండనక నగిరినక డండనక నగిరినక డండనక నగిరినక ఏ నాట్ బ్యాడ్ సూపర్ ఇద్దరు సూపర్ అదరగొట్టేశారు మీకు మ్యూజిక్ పరంగా చాలా మంచి టేస్ట్ ఉంది అన్నది మీ ఫస్ట్ మూవీ నుంచి ప్రూవ్ అవుతూనే వచ్చింది అండ్ మీరు స్పెషల్గా మ్యూజిక్ డైరెక్టర్స్ని తీసుకొచ్చి ఎంకరేజ్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి వీ హ్యావ్ సీన్ అంత మంచి మ్యూజిక్ టేస్ట్ ఎలా వచ్చింది హౌ డిడ్ యూ ఎంజాయ్ మ్యూజిక్ ఇన్ యువర్ రియల్ లైఫ్ అసలు ఎలా 24 hours she should tell us 24 he listens to music. I think I don't know, but I feel that he must be listening to music from the time he wakes up. That I do at home after work lo kuda నాకు అది కంటిన్యూ Yeah, throughout work also, during shooting also, in between shots also, boom, like he'll have this big speaker which is called Superstar Monster Blaster. Superstar Monster Blaster. Okay, it is actually a Superstar Monster Blaster. Okay, true to its name.
So if he's playing music here, I think the entire unit enjoys it because it's so good. And మంచి మంచి సాంగ్స్ ప్లే చేస్తూనే ఉంటారు యూనిట్ మెంబర్స్ కలా డల్గా ఉన్నప్పుడు దాని తగ్గట్టు సాంగ్స్ nobody's ever dull, na? That's why it's a party on the set always. Because DJ first there's one person. డీజేయింగ్ DJ on చేస్తుంటారు sets. డీజే ఆన్ సెట్స్ DJ is his energy also, no? Yeah. So there's music and there is Manoj. So nobody can be dull on the set. ఏంటి డైలాగ్స్ పరంగా ఏదైనా స్పెషల్ కేర్ తీసుకోవడం డైరెక్టర్ ఈస్ వెరీ గుడ్ విత్ హిస్ పెన్ అండి Like, ఆయన మెయిన్గా మామూలుగా స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ రైటింగ్ అని రాస్తారు కదా డైలాగ్స్ అని ఈయన కాన్వర్జేషన్స్ అని రాసుకున్నాడు ఈయన సో ఇట్స్ లైక్ ఎ కాన్వర్జేషన్ అనమాట ఓకే మన మధ్యలో ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటున్నాం అలా ఉంటుంది అంతేకాని డైలాగ్ టు డైలాగ్ ఈ డైలాగ్ అయింది నా డైలాగ్ అనేసి అలా ఉండదు There's nothing heavy, forced. Sometimes it's extra dramatic. Sometimes writing. So even after we got the dialogues, we're ready. He will no change that because it has to look real. It has to like okay, two friends are talking. So you won't talk like heavy philosophical melodramatic stuff. So it's very conversational, very natural, very realistic. మా లవ్ సీన్స్ అన్ని ఎలా ఉంటుంది ప్రజ్ఞ మాట్లాడేది తన బాడీ లాంగ్వేజ్ ఏది సూట్ అవుతుందో ఆ స్టైల్లో రాశాడు అనమాట Okay. అండ్ షీ పుల్డ్ ఇట్ ఆఫ్ రియలీ వెల్ అలాగే ప్రవీణ్ ఆల్ ద కామెడీ అందరి సత్య అండ్ హర్ష కొత్త అతను ప్రతి ఒక్కరు దే పర్ఫెక్ట్లీ మోల్డెడ్ అనమాట వాళ్ళు తగ్గట్టు రాసి అండ్ డైరెక్ట్ రియలీ డిడ్ ఎ గుడ్ జాబ్ అండి నిజంగా వీ హ్యావ్ టు గివ్ దట్ మీ డైలాగ్స్ ఎనీవే ట్రైలర్లో కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చిన్న పిల్లలు కూడా చెప్పేస్తున్నారు ఆ డైలాగ్స్ బట్ మీరు ఏదైనా ఇప్పుడు మా కోసం చెప్పాలి నా వన్ ఆఫ్ ఫేవరెట్ డైలాగ్ నాకు అందరికి నచ్చిన డైలాగ్ అది డైలాగ్ లా చెప్పాలి దిస్ ఇస్ మై రిక్వెస్ట్ డిమాండ్ ఓకే ఎవ్రీథింగ్ Request and demand. డిమాండ్ రిక్వెస్ట్ అండ్ డిమాండ్ రిక్వెస్టింగ్ అండ్ డిమాండ్ Whatever you want to accept, you decide. భూమి మీద దేవతలు తిరుగుతూ ఉంటే యుద్ధాలు తప్పదు మామ చెయ్యాలి ఏదైనా బాగా పవర్ఫుల్ డైలాగ్ చెప్తారనుకున్నాను లవ్ డైలాగ్ చెప్పారు అంటే పక్కన లవ్ ఇన్ పెట్టుకొని లవ్ డైలాగ్ కాకపోతే ఎలా పెట్టు? ఓ, okay. ఇక్కడ పక్కన అక్కడ వెళ్ళి సంపత్ గారిని సంపత్తిని కూర్చోబెట్టి- పెట్టు సంపత్ రాయ్ రాయ్ అని ఎందుకు కొట్టేసుకొని నీ సత్తారా నా సత్తారా రారా సంపత్ ఉంటే మీకు వేరే ఆర్టిస్ట్ తో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా Yeah, I ఎవరెవరితో? had scenes with Sampath sir, with Rajesh Prasad sir, and so much to learn from all these people. బెస్ట్ కాంబినేషన్ సత్య ప్రజ్ఞది అవునా హోల్ థియేటర్ బ్లాస్ట్ అయిపోతుంది వీళ్ళు కాంబినేషన్ ఇట్స్ కమ్ అవుట్ సో గుడ్ అసలు అయ్యో ఒకేసారి అలా థియేటర్ చూస్తుంటారు పళ్ళ నవ్వుతారు థియేటర్ ఒకేసారి వీళ్ళిద్దరు కాంబినేషన్ ఈస్ ప్రపోజింగ్ సీన్ అనమాట సత్య సత్య Oh, that one, యా ఓకే I'm remembering which scene. నన్ను మళ్ళీ ఒక 100 సంవత్సరాల క్రితం తీసుకెళ్ళాలి అవును ఓకే ఇంట్రెస్టింగ్ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారి రోల్ గురించి కూడా అయ్యో నా ఫేవరెట్ ఆర్టిస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు నేను 11th క్లాస్లో ఆయన బ్యానర్లు కట్టాను నేను నా ఫ్రెండ్స్ కజిన్స్ తిరుపతిలో అవును మా ఫేవరెట్ యాక్టర్ చిన్నప్పటి నుంచి వావ్ అండ్ సో ఆయన ఎప్పటి నుంచో 3-4 times ప్లాన్ అనమాట స్క్రిప్ట్ బట్ ఇట్ డెంట్ వర్క్ అవుట్ ఆయనకి చెప్పారా ఆ విషయం ఆయన తెలుసు Okay. నా ఫస్ట్ సినిమా ఏంటి ఎవరిని సూపర్ స్టార్ అని నా సూపర్ స్టార్ రాజేంద్ర ప్రసాద్ గారు అని దొంగ నుంచి చెప్పుకుంటూ వస్తాను హీ ఆల్సో నోస్ ఓకే ఓకే అండ్ ఫైనల్గా 3 times ప్లాన్ చేసాం కానీ అనుకున్నట్టు దేవుడు డిసైడ్ చేయాలి రైట్ టైం సో సత్య గారు పుణ్యాన్న రైట్ టైంకి ఈ స్క్రిప్ట్లో రాజేంద్ర ప్రసాద్ గారు అంకుల్ రావడం సినిమాకి సోల్ వచ్చి ఫాదర్ క్యారెక్టర్ అండి యా దిస్ క్యారెక్టర్ ఎందుకంటే ఫాదర్స్ అన్న ఎమోషనే త్రూ అవుట్ ప్లే అవుతుంది భయంకరంగా Okay, లవ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది ఇక్కడ ఫాదర్స్ అన్న ఎమోషన్ కూడా అంతే స్ట్రాంగ్ ఉంటుంది సెకండ్ హాఫ్లో దాదాపు 10 minutes ఫాదర్ సెంటిమెంట్ అసలు గుండెలు మిండి వస్తుంది అనమాట వావ్ దట్స్ ద బెస్ట్ పార్ట్ ఎమోషన్ మూవీలో అండ్ ఎస్ ఇంకొక విషయం ఖచ్చితంగా అడగాలి చిరు మెగాస్టార్ చిరంజీవి గారు ఇందులో వాయిస్ ఓవర్ చెప్పడం జరిగింది అది ఎలా జరిగింది అసలు యాక్చువల్లీ ఫస్ట్ చరణ్ చెప్పాలి ఓ ఓకే ఓకే సో చరణ్ అడిగాను బాబాయ్ నేను చెప్తాను బాబాయ్ కానీ ఊర్లో లేను మిత్రమా అంటాను మిత్రమా ఎక్కడ అంటే లేదు మిత్రమా నేను ఊర్లో ఉన్నాను నేను చెప్తాను డెఫినెట్గా కాకపోతే 2వ తారీఖు వస్తున్నాను థ్యాంక్స్ 3వ తారీఖు రిలీజ్ ఓహో అలాగ వచ్చావు ఇప్పుడు ఎలాగంటే నువ్వు పెట్టి నేను చెప్తాను నీకని చెప్పలే చరణ్కి పెట్టేశాను ఓకే సరే నెక్స్ట్ డే మార్నింగ్ మామూలుగా డాడీ ఎప్పుడు కలుసుకునేలాగా అండ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్తూ ఉంటే నేను వస్తాను పదండి అని చెప్పి వెళ్ళి చిరు అంకుల్ని భోజనం తర్వాత టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అంకుల్ ఒకటి అడగాలి నాకు ఒకటి చేసి పెట్టాలి మీరు అని ఏంటమ్మా అన్నారు ఏంటంటే నాకు సినిమా చేస్తున్నా గుంటూరు అవును అన్నారు దాంట్లో వాయిస్ ఓవర్ కావాలి అంకుల్ అది స్వీట్ లవ్ స్టోరీ దేశంది ఇదేం కాదు అంత డీప్ క్యూట్ లవ్ స్టోరీ అండ్ ఫాదర్ అండ్ సన్ క్యూట్ నెక్స్ట్ డోర్ బాయ్ ఫిల్మ్ అంకుల్ కమర్షియల్ ఫిల్మ్ మీరు మా స్టైల్లో కావాలి నాకు అన్నాను ఓకే డన్ ఈరోజు చెప్పాలా ఇప్పుడు చెప్పను అన్నారు లైక్ అంకుల్ అది రియలీ గ్రేట్ ఆ సంస్కారానికి ఇంకొచ్చి ఈరోజు చెప్పాలి ఈరోజు బిజీగా ఉన్న ఈవినింగ్ చెప్పనా
నాకు స్క్రిప్ట్ ఇస్తావా అని ఎంత చిన్నపిల్లలాగా అడిగారంటే ఆయన అంకుల్ ఇమీడియట్గా అన్ని అరేంజ్ చేస్తానే స్క్రిప్ట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా నెక్స్ట్ డే సండే అయింది, నెక్స్ట్ డే మండే నేను ఎక్కడో అనుపూర్ణ పని చేస్తున్నా. సన్ ఐ ఫినిష్డ్ యువర్ డబ్బింగ్, వెళ్ళి గో చెక్ ఇట్ ఇన్ శబ్దాలయ్యా, ఇఫ్ దర్ ఇస్ ఎనీ కరెక్షన్స్ వచ్చి చేస్తాను మళ్ళీ అన్నారు. వెళ్ళి విన్నాం, ఇంకా ఆయన చెప్పిన కరెక్షన్స్ ఏమి ఉంటాయి అంత సీనియర్లు. అండ్ సగం మంది యాక్టర్స్ ఈ రోజుల్లో చాలామంది అండి ఇప్పుడు ఫోన్ చేస్తా అంటారు, ఫోన్లు తీరు. అండ్ చేస్తాను ఒకరికి హెల్ప్ అంటే ఆ వర్క్ ఎథిక్స్ పెద్దల దగ్గర ఇవి నేర్చుకోవాలి మనం. పెద్దల దగ్గర వాళ్ళ దగ్గర ఆ మాస్ క్రౌడ్ అది లాగుదాం అనేది అది వస్తాయి. దానికంటే ముందు ఈ సభ్యత సంస్కారం ఇది పెద్దోళ్ళ దగ్గర కానీ ఎప్పుడు కానీ నేను ఇప్పుడు ఊకడతారు. అప్పుడు బాలయ్య గారి దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఇది చేయాలి నాకు మీరు అంటే ఇమీడియట్గా పదా ఎప్పుడు స్టార్ట్ చేద్దాం షూటింగ్ అన్నారు ఆయన. ఇట్ వాజ్ ఆయన చెప్పి మాట తప్పరు. ఇక వచ్చిన కొత్త వాళ్ళు కొంతమంది ఓకే చేస్తాం బ్రదర్ చేసేస్తాం బ్రదర్ యా విల్ డూ ఇట్ అంటారు, ఉండరు. అది మామూలు బయట మందు పార్టీ అను అక్కడ ఉంటారు దానికి ఉంటారు అనమాట. అంతేగాని ఒక హెల్ప్ చేసి కమిట్ అవ్వకుండా చాలా మంది చేస్తుంటారు. వాళ్ళందరూ ఇలా పెద్దోళ్ళని చూసి నేర్చుకుంటే మన ఇండస్ట్రీ ఇంకా బాగుంటుంది. బట్ సీరియస్లీ యాక్షన్ అనగానే చాలా మంది యాక్షన్ సీక్వెన్సెస్ చేస్తారు, కానీ మీరు అలా రియలిస్టిక్గా వెళ్ళిపోయి డైరెక్ట్గా అటాక్ చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి. మాకే చూసేటప్పుడు బాబోయ్ ఎందుకు అలా చేసేస్తున్నాడు అన్న భయం కూడా వేస్తుంది. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ గురించి చెప్పనే అక్కర్లేదు. ఐ థింక్ ఇప్పుడు మీ వైఫ్ కూడా మిమ్మల్ని ఏం రెస్ట్రిక్ట్ చేయట్లేదా, మరీ అంత దూకుడుగా వెళ్ళకండి ప్లీజ్ అని? ఫుల్ సపోర్టివ్. తను అలాంటి ఎప్పుడు నా వర్క్ సపోర్టివ్ ఇన్ ద సెన్స్ ప్రొటెక్టివ్ గా ఉండడంలో తప్పు లేదు. ప్రొటెక్టివ్ అంటారు మా ఇంట్లో డాడీ అందరూ అంటారు. నేను చెప్పాను చిన్నప్పటి మా డాడీకి చెప్పి నేను ఉన్నాను ఇలాగా, ఇంక నువ్వు చెప్తే ఎలా పెట్టారు ఇప్పుడు వదిలేసి అని. సో అంత ధైర్యం అంత ఇది ఎలా వస్తుంది? ఏవో చిన్నప్పటి నుంచి అలా చేయాలనిపించింది అలా చేస్తున్నాను అంతే. దానికి ఎందుకు అంటే ఈ చెప్పలేదు. సినిమాలో జాకీ చాన్ ఫ్యాన్ మేబీ దానివల్ల. ఓకే మేబీ అయి ఉండొచ్చు. అదే మెయిన్ ఉంటుంది. ఓకే ఈ సినిమాలో అలా ఏమన్నా దూకుడుగా వెళ్ళిపోయి ఉందండి బైక్ సీక్వెన్స్, ఒక సీక్వెన్స్ మొత్తం అండ్ మనుషుల మీద అలా తిరిగేసి కొట్టడం అండ్ బైక్లో మనుషులు గుద్దుకుంటూ వెళ్ళడం ఇవన్నీ చాలా ఉన్నాయి. చూస్తే నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను అది. ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ దిస్ ఫిలిం. అండ్ నేను సినిమా చూసి మేకింగ్ ప్రాసెస్లో చూసినప్పుడు ఎంజాయ్ చేశాను అండ్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ రిలీజ్ వస్తుంది, ఈ ప్రీమియర్ ఈ ఇంటర్వ్యూలు కూడా ఎంజాయ్ చేస్తున్నాను. బికాజ్ ఐ మీన్ రియలీ లవ్ చేసిన సినిమా. సో నన్ను అడిగితే నేను అలా బిట్స్ చెప్పలేను. సో లెట్స్ సీ, ఐ హోప్ నేను లవ్ చేసినంత మీరు అందరూ లవ్ చేస్తారని. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, నేను మీ సాయిధరం తేజ్. ఫర్ ఇంట్రెస్టింగ్ న్యూస్ అండ్ ఆన్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు IG Telugu.